5.5 నెలల తర్వాత సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మనం కవిత ఇంటి దగ్గర, జూబ్లీ హిల్స్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉన్న మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మరికొద్దిసేపట్లో కవిత చేరుకుంటారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా 500 నుంచి 1000 కార్లతో ఇక్కడికి భారీ ర్యాలీగా రాబోతున్నారు. జాగృతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కవిత అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున కవిత ఇంటికి రాబోతున్నారు. ఈరోజు రాత్రి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లోని తన తండ్రి కేసీఆర్ వద్దకు కవిత వెళ్ళనున్నారు. డిన్నర్ కూడా కేసీఆర్తో కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి వచ్చిన తర్వాత కొద్దిసేపు కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత డిన్నర్కి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అంటే ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్తో డిన్నర్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, జాగృతికి సంబంధించిన వారు వాళ్ళంతా కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హడావిడి అయితే చూస్తూ ఉన్నాం మనం. కార్యకర్తలు కావచ్చు, జాగృతికి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా కవిత ఇంట్లో కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళంతా కూడా కవితని స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్లోకి అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 5.5 నెలల తర్వాత బెయిల్ రావడం, అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంత మనస్తాపానికి గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో కొన్నిసార్లు 2-3 సార్లు కేసీఆర్ కవితతో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపి దాని తర్వాత అరౌండ్ 8:30-9 o'clock వరకు ఎర్రవెల్లిలోని తన తండ్రి కేసీఆర్ వద్దకు కవిత చేరుకుంటారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ డిన్నర్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా జాగృతికి సంబంధించిన వారందరూ కూడా కవిత ఇంటి వద్దకి చేరుకున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భారీ స్వాగతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్లోని తన కవిత నివాసానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా. అయితే కవిత వచ్చే ఫ్లైట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేటీఆర్తో పాటు భర్త అనిల్, అదేవిధంగా కుమారుడు, వీళ్ళంతా కూడా ఫ్లైట్లో ఉన్నారు. సో ఫ్లైట్ కొంత డీలే అయింది. అరౌండ్ 2:45 ఆ టైంకి శంషాబాద్లో అక్కడ ఉండాలి, కానీ చాలా లేట్ అయిపోయింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు, జాగృతికి సంబంధించిన వారు వచ్చారు. శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి దాదాపు పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు. దాదాపు 500 కార్లతో ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్వాగతం పలికేలా కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ 7:30 అరౌండ్ 8 o'clock వరకు కవిత ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపు కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్తో కలిసి డిన్నర్ చేస్తారు. రేపు కూడా కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలు ఉంటాయి. అక్కడ పెద్ద ఎత్తున రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. మీడియా కూడా ఎలా ఉండదు ఫామ్ హౌస్లోకి. వారి కుటుంబ సభ్యులతోనే అక్కడ రోజు మొత్తం కవిత కావచ్చు, కవిత కుటుంబ సభ్యులంతా కూడా రేపు ఫామ్ హౌస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బెయిల్ వచ్చిందమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి అరేంజ్ చేశారు స్వాగతానికి సంబంధించి? స్వాగతానికి చాలా వందలాది మంది రెడీ ఉన్నారు, వెల్కమ్ చెప్పడానికి వేలాది మంది రెడీగా ఉన్నారు. దాదాపు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కు దాదాపు 500 నుంచి 1000 కార్లు రిసీవ్ చేసుకోవడానికి పోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 2-3 వేల మంది ఇక్కడ రెడీ ఉన్నారు రావడానికి. కవిత ఫ్లైట్ లేట్ అవుతుందని చెప్పేసి కొంత అందరూ అక్కడ టీ తాగడానికి అటు పోయారు. కవిత అక్క గారికి బెయిల్ రావడం చాలా సంతోషకరం. చాలా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు ఉన్న అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. చాలా మంది వెల్కమ్ చెప్తారు. చాలా బీఆర్ఎస్ పార్టీకి కూడా బలోపేతం కావడానికి 100% సక్సెస్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో ఒక మాట అన్నాడు, తిహార్ జైల్లో ఉన్న కవిత దసరాకి బతుకమ్మ అక్కడే ఆడాలి, ఇక్కడ బతుకమ్మ ఆడడానికి లేదు, కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకులకు మతి స్థిమిత లేని నాయకులు మీకు తెలిసిన విషయమే. ఎప్పుడు ఎవరితో మాట్లాడతారో వాళ్ళు స్వయంగా ఒక పీసీసీ ప్రెసిడెంట్ వస్తేనే తట్టుకోలేని పరిస్థితి. 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకుని చెప్పేసి లూజ్ టాక్ మాట్లాడే వ్యక్తులు వాళ్ళు మతి స్థిమిత లేని నాయకులు. వాళ్ళు ఒక నాయకులు కాదు, ఏదో అప్పుడు ఆ టైం బాగుండి వైఎస్ రాజశేఖర్ టైంలో కొంత నాయకులు అయ్యారు, అది అట్లా కంటిన్యూ అయింది తప్ప వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మరి ఏం ముఖం ఏడబెట్టుకుంటారు? ఇప్పుడు వచ్చింది కదా,
ఇప్పుడు ఒక రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ 100% మా ట్యాంక్ బండ్ మీద లేకపోతే మంచి ఘనంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% ఆడిపిస్తాం. ఆడుతుంది. మరి అప్పుడు ఇప్పుడు ఏ ముఖం ఏడుకుంటారు, ఏటనేది ఏడుకుంటారు మాకు ఇద్దరు అన్నదమ్ములు. అసలు ధమాకులే కూడా మాట్లాడుతారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మత్స్యంతో పోయింది, పిచ్చోళ్ళకి మాట్లాడుతుంది. మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇలాంటి చర్చ వస్తుంది కదా, ఎట్లా చూడొచ్చు దీన్ని? రెండు పార్టీలు కుమ్మక్కైపోయిన, ఢిల్లీలో ఏదో జరిగింది అందుకనే రిలీజ్ అయింది కవిత అనే చర్చ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిచ్చి కుక్కలు గడిచినాయి. మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్న పిచ్చి కుక్కలు మొత్తం అలా గడిచినాయి. ఎవరిని ఇష్టానుసారం మరి మాట్లాడుతుంటాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే టైంలో 100% అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ అబద్ధాలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిండు. ప్రజలు తప్పుదో పట్టించడానికి వరకు మా పార్టీ గురించి బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన దాదాపు 39-38 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని పట్టుకొని బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని చెప్పేసి ఒకరు గవర్నర్ అని, ఒకరు కేంద్ర మంత్రి అని, ఒక సాయం అనిష్టానుసారే మాట్లాడుతుండ్రు. అచ్చా మేమేమంటారు అంటే, మేము కూడా ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక చిలకను కొనుక్కొని ఏదైనా యాప చెట్టు కిందనో ఏ చెట్టు కిందనో జోస్యం పెట్టుకో. నీకు అసలు ముఖ్యమంత్రి పదవి ఉండే అవకాశం లేదు, అర్హత కూడా లేదు. నువ్వు ఒక పిచ్చి కుక్క మాట్లాడుతున్నావు. అసలు ఎట్లుంటుంది ఎంట్రీ, కవిత ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా వచ్చే అవకాశం? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు వేసుకోవడం ఖచ్చితంగా కూడా పార్టీ బలోపేతం అవుతుంది. మేము మా కవిత గారు బయటకు వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అన్నది కదా, వడ్డీతో సహా చెల్లిస్తామండి. వడ్డీతో సహా చెల్లిస్తామంటే ఖచ్చితంగా పార్టీ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు. ఏదైతే కావాలని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిపి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసి కవిత గారికి అన్యాయం చేసి జైల్లో పెట్టారు కదా, ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన మాట వాస్తవం. 100% మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. మా పార్టీ బలోపేతం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎట్లా అనిపిస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత? కల్వకుంట్ల కవిత అక్కకి మొట్టమొదటిసారిగా తెలంగాణకి ఒక 5-6 నెలల తర్వాత వస్తున్న కవితక్క గారికి స్వాగతం తెలుపుకుంటున్నాం. ఇక్కడ కోలాహలం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తెలంగాణ ప్రజలు, ఎంటైర్ తెలంగాణ వెయిట్ చేస్తుంది కవితక్క గురించి. బెయిల్ రావడం చాలా శుభసూచకం. చాలా అంటే తప్పుడు కేసులు ఫైల్ చేసి ఒక ఆడబిడ్డని, తెలంగాణ ఆడబిడ్డని 5 నెలలు జైల్లో పెట్టిన శాపం అనేది తప్పకుండా తగ్గుతుంది. దీని వెనకాల ఎవరున్నా సరే వాళ్ళకి ఫ్యూచర్లో ఉంటుంది అని తెలియని విషయంలో చాలా ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది, అందుకనే బెయిల్ వచ్చింది, రాబోయే భవిష్యత్తులో విలీనం అయిపోతుంది అనే చర్చ కూడా వస్తుంది. అవి ఆరోపణలు మాత్రమేనండి. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో హర్డిల్స్ వచ్చినాయి, ఎంతో అసలు ఎప్పుడో కాంగ్రెస్లో కలిపేస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో మనం వినడం జరిగింది. చాలా ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు ఎదుర్కొని నిలబడ్డ పార్టీ ఇది. కాబట్టి ఇలాంటి వాటిని ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళని అంటుంది, బీజేపీ వాళ్ళని అంటుంది. ఇద్దరితోని పొత్తు పెట్టుకోలేం కదా, రెండు పార్టీలలో మెర్జ్ చేయలేం కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పొలిటీషియన్స్. అని ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి మొత్తం సమాధానాలు ఫ్యూచర్లో తెలియబోతున్నది. ఇప్పుడు బెయిల్ రావడం అనేది తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కోల్పోవడం అనేది తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఎంత తప్పు చేసినా మనం, ఎంత మంచి రాజకీయ పరిపాలన అందించే కేసీఆర్ గారిని కోల్పోయినామని చాలా బాధపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్కే రాబోతాయి అని తెలియదు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడికి కవిత నివాసానికి రాబోతా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు భారీ ర్యాలీతో బీఆర్ఎస్ కార్యకర్తలు సందడితో ఇక్కడికి కవిత రాబోతోంది. దాని తర్వాత కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో తన తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్ళడం, అక్కడ డిన్నర్ చేయడం, రాత్రి అదేవిధంగా రేపు కూడా అక్కడే గడిపే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి కవిత ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి, కార్యకర్తలు వస్తున్నారు, జాగృతికి సంబంధించిన వారు వస్తున్నారు, పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వస్తున్నారు. సో కవితకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ తన నివాసంకి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా స్వాగతంతో, ఫ్లెక్సీలతో స్వాగతం పలికే కనిపిస్తూ ఉంది ఇక్కడ సిచ్యువేషన్. సో మరికొద్దిసేపట్లో జస్ట్ ఒక గంటన్నర అరౌండ్ 7 o'clock వరకు ఇక్కడికి కవిత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కొద్దిసేపు, చాలా 5 నెలల తర్వాత, దాదాపు 5.5 నెలల తర్వాత ఆమె హైదరాబాద్లోని తన నివాసానికి రాబోతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా వస్తారు, కవిత ఇంటి దగ్గరకు వస్తారు, పరామర్శిస్తారు, యోగక్షేమాలు ఇవన్నీ కూడా తెలుసుకునే
ప్రయత్నం జరుగుతాయి. సో నైట్ మాత్రం అరౌండ్ 8:30, 9 o'clockకి మాత్రం ఖచ్చితంగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్తారు. అక్కడ కేసీఆర్తో పాటు డిన్నర్ చేస్తారు. రేపు కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కేసీఆర్తో గడుపుతారని కూడా తెలుస్తూ ఉంది. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ కూడా కవిత ఇంటి దగ్గరకు వస్తున్నారు. మన్నే కవితారెడ్డి గారు ఉన్నారు, కార్పొరేటర్. ఎట్లా వెల్కమ్ చేస్తున్నారు? బెయిల్ వచ్చింది, కవిత గారు వస్తున్నారు, 5.5 నెలలు అయిపోయింది దాదాపు. ఏం చేయబోతున్నారు? ఎట్లా కవితక్క ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత గ్రాండ్ వెల్కమ్ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మేము స్వాగతం పలుకుతూ ఒక భారీగా ర్యాలీ తీసుకుంటూ ఈరోజు మేము ఇంటి దగ్గర కూడా స్వాగతం పలకడానికి మేము ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరం కూడా మేము వెల్కమ్ చేయడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు అక్క వస్తే మేము స్వీట్స్ కానీ క్రాకర్స్ విషయంలో కానీ చాలా సంబరాలు నిన్ననే భవన్లో మేము జరుపుకుని ఉన్నాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఈరోజు వచ్చింది అంటే మాకు ఇంకా పండగే. ఎలిగేషన్స్ని ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందులో భాగంగానే బయలు వచ్చింది, ఇవన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వస్తాయి వేరియేషన్స్ అనేవి ఖచ్చితంగా, ఏదో ఒకటి పుడుతూనే ఉంటుంది. రాజకీయం అన్నప్పుడు అది కామన్గా అవుతూనే ఉంటుంది. కాకపోతే బీజేపీ విషయంలోకి వచ్చేసి మీరు అంటూ ఉన్నారు, ఇది మన బండి సంజయ్ కూడా చెప్తాను, మెర్జ్ చేశారు, మెర్జ్ అయిపోయింది, సపోర్టింగ్ వల్లనే బెయిల్ వచ్చింది. అదంతా కూడా అవాస్తవమే. నేను అదే చెప్తా ఉన్నాను. లీగల్గా ప్రూవ్ చేసుకునే కదా వచ్చింది. మరి బీజేపీ సపోర్ట్ అని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? లీగల్గా ప్రూవ్ చేసుకొని వచ్చి బీజేపీ సపోర్ట్ అయ్యి ఉంటే పోయిన మొదటి రోజే వారం 10 రోజుల్లోనే తీసుకురావాలి కదా. బీజేపీ సపోర్ట్ ఉన్న అప్పుడు మోడీ ఉన్నాడు, ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీలో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది, అప్పుడు వాళ్ళది. మరి అప్పుడు చేయని మోడీ ఇప్పుడు ఎందుకు చేశాడు? మరి తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నా, సెంట్రల్ మినిస్టర్ అయిన బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కొద్దిగానే ఇంకితే జ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బీజేపీ సపోర్ట్ ఉంది, బీజేపీ వల్ల వచ్చింది అనేది కూడా పద్ధతి కాదు. దాని సుప్రీంకోర్టులో ఒకటే చెప్పింది, నేను కడిగిన ముత్యంలాగా వస్తాను, లీగల్గా ప్రూవ్ చేసుకొని వస్తాను, ఎన్ని రోజులైనా పర్లేదు నేను ప్రూవ్ చేసుకొని వస్తాను తప్ప నేను ఎలాంటి లేని విషయంలో రాజకీయ కుట్రంగా చేశారని తనే చెప్తా ఉంది. అయినా బెయిల్ విషయంలో కూడా ఏ ఆధార్ లేవు కాబట్టి, ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి లీగల్గా ప్రూవ్ అయింది. సో దీన్ని ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారని నేను అడుగుతాను. బయటకు వచ్చిన తర్వాత వార్నింగ్ లాంటివి, అంటే లీగల్గా ఎదుర్కొంటా, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు, ఖచ్చితంగా దాన్ని రివెంజ్ తీసుకుంటానే వార్నింగ్ లాంటివి వినపడతా ఉన్నాయి. అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఎట్లా అనుకో? ఆమె ఒక మాట చెప్పింది, వడ్డీతో సహా నేను తీర్చుకుంటాను, ఎవరిని వదలను, ఇది రాజకీయ కుట్ర, రాజకీయ కుట్రలో నన్ను ఒక భాగంగా తీసుకున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇలాంటి తప్పుల్లో నన్ను ఇబ్బంది ఇరుకట్లో పెట్టారు. సో ఈ విధంగా నేను న్యాయంగానే నేను బయటకు వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయంగా ఈ విషయంలో నన్ను ఎవరైతే ఇంతవరకు నేను ఈ పరిస్థితికి తీసుకొచ్చారో వాళ్ళు ఎవరిని కూడా వదలను. ఆ విషయంలో తను ఖచ్చితంగా చెప్పింది. ఆ విషయంలో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి తను బయటకు రావడం జరిగింది. కానీ తను ఒకటే మాట అన్నది, నేను తెలంగాణ బిడ్డ, కేసీఆర్ బిడ్డ, నేను దేనికి భయపడను, దేనికి లొంగను, నేను తప్పు చేయలేదు, చెయ్యను కూడా. బీజేపీ టార్గెట్ అని చెప్పుకోవచ్చా ఇప్పుడు రాజకీయాలు? బీజేపీ టార్గెట్ ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ టార్గెట్ కూడా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఏవో కూతులు కూస్తూనే ఉన్నాడు. ఖాళీగా ఉంటే ఏదో పని లేక సీఎం బాధ్యత అయ్యిండు. సీఎంగా బాధ్యత తీసుకొని ప్రజలకు 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఏం చేయాలి? ప్రజలకి నన్ను ఒక సీఎంగా పదవిలో కూర్చోబెట్టారు. మరి నేను 6 గ్యారెంటీల విషయంలో, రుణమాఫీ విషయంలో నేను ఏం చేయాలో అది చూసుకోకుండా ఖాళీపీలీగా ఎంతసేపు రన్నింగ్ కామెంటరీ లాగా ఆ విషయానికి వచ్చేసి కేసీఆర్ అనడం, కేటీఆర్ అనడం, కవితకు అనడం, హరీష్ అనడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఒకటే మాట ఉన్నాడు, అటు బీజేపీ సపోర్ట్ ఇచ్చింది ఈ విషయంలో, అందుకే తనకు వచ్చిందని కూడా అనడం కూడా కరెక్ట్ కాదు. ఢిల్లీలో మీడియా మిత్రులతో కవిత కొద్ది రోజుల్లో బయటికి రాబోతుంది, కేంద్ర మంత్రిగా కేటీఆర్, కేసీఆర్ గవర్నర్గా, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాబోతుంది అంటే ఈ రోజు మనం కోర్టుకి మనం సబ్మిట్ ముందుగానే గెస్ చేసి చెప్పిండు కదా అన్న, స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే బయటకు వచ్చింది. ఇది బాగుంది. మరి వారం రోజు ప్రతి వారంకి తను కోర్టుకి వెళ్తూనే ఉంది కదా, బెయిల్ విషయంలో ప్రయత్నిస్తూనే ఉంది కదా. అప్పుడు కూడా వస్తుందనేసి, అప్పుడు రామన్ వెళ్ళి అంటే అప్పుడు కూడా వస్తుందని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు న్యూస్లో తనకు బెయిల్ వస్తుందో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. బెయిల్ రాకపోవడం, తను వెనక్కి వెళ్ళడం, ప్రతి ఒక్కసారి మనం కోర్టుకి అటెండ్ అయినప్పుడు బెయిల్ వస్తుందని ఆశిస్తాం, పాజిటివ్నే చూస్తాం, ముందుకెళ్ళాలని చూస్తాం. కానీ రాదు అనుకుంటామా? అది ఎట్లా అనుకుంటాం? ప్రతి వారం వస్తుంది అని ఊహించిన దాన్ని బట్టి ఊహాగానాల మీద వచ్చి ఉంటుంది. దాన్ని అది కూడా కరెక్ట్ కాదు అట్లా తీసుకోవడం కూడా. అది జీర్ణించుకోలేకనో, మరి డైజెస్ట్ చేసుకోగలనో, మరి ఏంటో ఓరలేకనో, కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి. పార్టీ నాయకులు కొంతమంది, ఇప్పుడున్న ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పేరు చెప్పను, ఈసారి కవిత ఖచ్చితంగా జైల్లోనే బతుకమ్మ ఆడుతుంది,
బయట బతుకమ్మ ఆడదు, ఆ విధంగా ఉంటుందని మాట్లాడారు. ముందు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నాను, ఓటుకు నోటు కేసులో ముందు ఆయన పోతారేమో, ముందు ఆయన జాగ్రత్తలు చూసుకోమని తర్వాత ఇంకొకరి గురించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఆల్మోస్ట్ తను లీగల్గానే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ ఇంకా వెళ్ళడానికి వెళ్తుంది అని అనడం కూడా పద్ధతి కాదు. ఒక ఆడబిడ్డని నిందలు మోయడం, ఒక ఆడబిడ్డని చెడు కోరుకోవడం అనేది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక్క చెల్లెలు ఒక ఆడబిడ్డగా మీ మిస్సెస్ అయి ఉండొచ్చు, మీ మదర్ అయి ఉండొచ్చు, వాళ్ళని కూడా ఒకగానొక పరిస్థితిలో మనం కూడా ఒకరిని అనేటప్పుడు మనం ఏంటి అని ఆలోచించుకుంటే పద్ధతిగా ఉంటుంది తప్ప మళ్ళీ వచ్చిన ఆవిడని కూడా వెళ్తుంది అంటే అంత కక్షపూరితమైన రాజకీయం ఏంటి? మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరినైనా ఈ విధంగా రాజకీయంగా ఏ ఆడబిడ్డనైనా కించపరిచినట్టు మాట్లాడామా? ఈరోజు ఈ విధంగా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఆయన రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసెంబ్లీలో కూడా మరి సబితారెడ్డి ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పటికీ కూడా తన చిల్లర మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అంటే లో క్లాస్ పీపుల్ మాట్లాడినట్టు అంటే ఒక మహిళని ముందు ఆయన పార్టీలో ఉన్నప్పటికీ కూడా సాటి మహిళని ఫస్ట్ గౌరవించడం నేర్చుకోమని చెప్పండి. నేర్చుకున్న తర్వాత ఇతరులుగా రాజకీయంగా ఉన్న 6 గ్యారెంటీలు ఏమో దాన్ని అమలు పరచమని చెప్తున్నాను. ఇప్పుడు కవిత ఎంట్రీ తర్వాత పొలిటికల్ గా కానీ పార్టీలో కానీ ఎట్లాంటి రోల్ ఉండబోతుంది? 3rd ప్లేస్ కేటీఆర్, హరీష్, కేసీఆర్ తర్వాత ఇప్పుడు కవిత టాప్ 10లో ఉండొచ్చా? టాప్ ఎండా టాప్ బాటమా అన్న విషయం కాదు. ఇక్కడ కలిసి కుటుంబం కలవకుంట్ల కుటుంబం ఇది. ఇక్కడ ఎక్కువ తక్కువ ఎగువ దిగువలు అనేది ఉండదు. వాళ్ళందరూ కూడా ఈక్వల్లీ. కేసీఆర్ సార్ బిడ్డలు చాలా తెలివైన బిడ్డలు. వాళ్ళకి నాలుక మీదనే సరస్వతి ఉంది. వాళ్ళు ఎక్కడైనా టాలెంట్గా నాలెడ్జబుల్ అండ్ ఎక్స్పీరియన్స్. తెలంగాణ రాష్ట్రం పోరాడి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న కుటుంబం మొత్తం కూడా వాళ్ళతో పాటు మా కుటుంబంలో ఉన్న రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదమ్ములు ఆడబిడ్డలు అందరూ కూడా పాల్గొని కాబట్టి వాళ్ళ విషయంలోకి వస్తే అందరూ ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డ తిహార్ నుంచి లీగల్గా ప్రూవ్ చేసుకుని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తనకంటే ఒక కీ రోల్, తనకంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంత భావోద్వేగంతో? అంటే ఎట్లా అంటే నేను ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటా, నేను మొండిని జగమొండిని, ఇట్లాంటి మాటలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? నేను ఒక మాట చెప్తున్నాను, ఎంత పెయిన్ ఉంటే అంత ఆవేశం ఉక్రోషం కొట్టుకొస్తుందో మీరు చెప్పండి. నిజాయితీగా ఒక తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేసావు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? నిజాయితీ నువ్వు తప్పు చేసి ఉంటే సైలెంట్గా ఉంటారు. నీకు అంత మీరు అంత ఎమోషనల్గా అంత కక్షపూరితంగా మాట్లాడిందంటే తప్పు చేయనందుకు నన్ను అనవసరంగా నిందితురాలుగా నేరస్తురాలుగా ఈరోజు నన్ను ఈ విధంగా తీసుకొని పబ్లిక్లో ఈ విధంగా మెసేజ్ చేశారనేది అంత కక్షపూరితంగా తను ఉద్వేగభాగాన్ని ఎమోషనల్ని తను బయటకు తీసుకొచ్చిందంటే ఆ విధంగా నేను ఖచ్చితంగా నన్ను ఈ విధంగా చేశారు అని మాట తన లోపల నుంచి అంత స్ట్రాంగ్గా మాట్లాడిందంటే తన లోపల ఎంత కుమిలిపోయి ఉంటుంది. చెయ్యని పనిని నన్ను నిందితురాలు చేశారని. సో అందుకనే ఎమోషనల్ రావడం మాట్లాడడంలో కూడా తప్పులేదు. ఆ స్థానంలో మీరున్నా నేనున్నా అదే మాట్లాడతాము. కార్పొరేటర్ హేమ గారు ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు మేడం? 5.5 నెలల తర్వాత కవిత ఇంటికి రాబోతుంది హైదరాబాద్, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా వెల్కమ్ చేస్తారు? ఫస్ట్ చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా అన్నట్టు సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 5 నెలల పాటు వారిని మానసిక శోభకి గురి చేసి ప్రెజర్కి గురి చేసి ఆమె మీద ఎంతో ప్రెజర్ పెట్టినారు. కేసులు ఒప్పుకోవాలని కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. కానీ దేనికి కూడా లొంగకుండా, ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు గట్టిగా ఉంటారనేది క్లియర్గా కవితక్క గారి దాంట్లో తెలుస్తుంది. వారు రావడం, సుప్రీంకోర్టుకి కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ దొరకకపోవడం, వారికి బెయిల్ని మంజూరు చేయడం మేము స్వాగతిస్తూ, అక్క 5 నెలల తర్వాత వస్తుందని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ వారు ఎటువంటి తప్పు చేయాలని నమ్మి ఇక్కడికి అక్కడిని వెల్కమ్ చేయడానికి వచ్చారు. కేవలం ఇక్కడే కాదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అక్క దిగింది, వారిని కూడా వెల్కమ్ చేయడానికి అక్కడి నుంచే చాలామంది ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా మేము మహిళా కమిషన్ దగ్గర కూడా పోయినాం. మహిళా ఎమ్మెల్సీ అయిన కవితక్క గారు మీద కాంగ్రెస్ నాయకులు పిచ్చి పోస్టులు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. అధికార ప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవిత బయటకు వచ్చిందనే చర్చ విపరీతంగా తీసుకోబోతున్నారు. మీరు ఎట్లా? అంటే రాజకీయం ఇంత చిల్లరగా అవుతుందని మేము అనుకోలేదు. ఒక కేసుని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిదో అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. క్లియర్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు విచారణ చేసిన తర్వాతనే తీర్పు అనేది ఇస్తారు. అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎటువంటి ఎవిడెన్సెస్ లేదు. 5 నెలలుగా వారిని జైల్లో పెట్టి కస్టడీ పేరు మీద, ఎంక్వైరీ పేరు మీద టార్చర్ చేస్తున్నారు తప్ప మీరు ఇప్పుడు దాకా ఎటువంటి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేదని కోర్టే చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొంత మేరకు వ్యతిరేకించింది. అంటే ఒక మహిళకి ఇన్ని నెలల పాటు జైల్లో పెట్టడం ఏంటి అని కూడా అడగడం జరిగింది.
దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయ పార్టీ ఉనికిడి కోసం వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ సిబిఐ కానీ ఈడీ కానీ సెంట్రల్ పార్టీకి సంబంధించిన ఏజెన్సీలని అందరికీ తెలుసు. కానీ సుప్రీంకోర్టు అట్లాంటిది కాదు. ఏ తీర్పిచ్చినా కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇప్పుడు అక్క ఏ తప్పు చేయలేదని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి ఈ తీర్పుని స్వాగతిస్తూ మేము చాలా సంతోషిస్తున్నాం. సో వాళ్ళు కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ రాజకీయం ఇది కోసం వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఢిల్లీలో ఉన్న నాయకుడేమో అది అక్రమ అరెస్ట్ అంటారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారేమో వారు చేసిర్రు అందుకనే ఇట్లాంటి శిక్షలు వాళ్ళకి వేసిర్రు అని అంటారు. అంటే వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు, కరెక్ట్గా వాళ్ళకి ఇది లేక వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ బడాబాయ్ చోటేబాయ్ అని చెప్పేసి ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాటలాగా మారిపోయింది పరిస్థితి. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు రాజకీయము ఎలక్షన్లలో చేయండి, ఇప్పుడు చేయాల్సింది ప్రజాక్షేత్రంలో వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ అవసరాలు ఏమున్నాయో తీర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఈ రాజకీయం పక్కకు పెట్టి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తారని మేము భావిస్తున్నాం. రైట్. సో ఇప్పటికే మొత్తానికి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కేటీఆర్ సతీమణి శైలిమ కూడా ఇంతకుముందే లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హడావిడి వాతావరణం అయితే చూడొచ్చు మనం. కవితతో పాటు కేటీఆర్, కవిత భర్త, అదేవిధంగా కుమారుడు వీళ్ళంతా కూడా ఫ్లైట్లో శంషాబాద్కి రావడం జరిగింది. శంషాబాద్ నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి రావడానికి అరౌండ్ 7-7:30కి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సో వాళ్ళతో కొద్దిసేపు గడిపి మరి మీడియాతో మాట్లాడతారా లేదా అనే అంశాల గురించి అయితే ఒక చర్చ అయితే ఎక్కడ కూడా జరగట్లేదు. దీని తర్వాత కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి కవిత చేరుకుంటారు. అక్కడ కేసీఆర్తో డిన్నర్ అక్కడ ఉంటుంది. కేసీఆర్తో డిన్నర్ చేసిన తర్వాత రేపు కూడా కవిత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లోనే కుటుంబ సభ్యుల సమేతంగా కూడా అక్కడ ఫామ్ హౌస్లో ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. చూడవచ్చు పెద్ద ఎత్తున మహిళా నాయకులు, ముఖ్యంగా జాగృతికి సంబంధించిన వారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా చేరుకున్నారు. కవితకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఇంటికి వెళ్ళే దారిలో నుంచి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కవిత అభిమానులు వీళ్ళే కనిపిస్తున్నారు. సో కవిత ఎంట్రీ తర్వాత పెద్ద ఎత్తున పొలిటికల్గా ఒక చర్చ జరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ నాయకులు కూడా ఆ విశ్లేషణ ఇచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మీడియా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, జాగృతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సో కవిత అభిమానులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది అభిమానులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలతో అక్కడ హడావిడి కూడా చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. సో కొద్దిసేపట్లో ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నాయకులు చూడవచ్చు. పెద్ద ఎత్తున జన సమూహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. దాదాపు 5.5 నెలల తర్వాత హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ తన నివాసానికి కవిత రానున్నారు. సో వచ్చిన తర్వాత మరి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, మీడియాతో మాట్లాడతారా లేదా కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్తారా, కేసీఆర్తో డిన్నర్ అక్కడ ఉంటుంది.